అరే మామ నిన్న రాత్రి నువ్వు ఒక్కనే ఉన్నప్పుడు ఏం చూసినావురా అని అడుగు. అంటే వెంకట్ అంటే నాకు ఇష్టం అండి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? పిచ్చండి, నాకు కొంచెం సెట్ చేసి పెట్టండి. నా ముఖం ఇప్పుడప్పుడే చూపియనండి నేను. ఏదో తేడాగా ఉందేంటి? మళ్ళీ నాగింది చేస్తా బెదిరిస్తారండి. బెదిరిస్తున్నారు అది. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఏడుపు వస్తుందిరా, ఏం చేయాలో అర్థం కావట్లా. సరే సర్లే. భయపడి మనం ఎలాగొచ్చి బస్ ఎక్కి భయపడ్డారా? హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, నమస్తే, ఆదాబ్. అందరూ ఎలా ఉన్నారు? సూపర్ గానే ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ AGE క్రియేషన్స్ ఎంటర్టైన్మెంట్ విత్ యువర్ నైనిక. ఎన్నో ఫన్నీ క్వశ్చన్స్ ఇంకా 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 ఎంటర్టైన్మెంట్స్ తో ఇవాళ మీ ముందుకు రాబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్. హలో హలో హలో. అరే మామ నిన్న రాత్రి నువ్వు ఒక్కనే ఉన్నప్పుడు ఏం చూసినావురా అని అడుగు. హలో, నీ పేరు? ఎవరు? కేవి అండి. వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్పండి. అంటే వెంకట్ అంటే నాకు ఇష్టం అండి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? సో ఏమైనా సెట్ చేస్తారేమో అని. ఏమిటండి మీరు మాట్లాడేది? నా నెంబర్ ఎవరికి ఇచ్చారు మీకు? లైక్ తెలుసుకున్నానండి, మా ఫ్రెండ్స్ దగ్గర కనుక్కొని ఇలా తీసుకున్నాను. మీరు క్లోజ్ అని తెలిసింది అందుకనే. మీరు క్లోజ్ అని తెలిసింది అందుకనే మా ఫ్రెండ్స్ని అడిగి తీసుకున్నాను. చేద్దామంటావు మరి? మీరెవరు? నా పేరు శృతి అండి. నవ్వుతారండి. ఎవరున్నారు పక్కన? నవ్వడం కాదండి, సిగ్గు. వేసేసాడు, బాగా వేసేసాడు. నిజం. మరి ఎలా చెప్తారండి? సీరియస్ గా చెప్తారా? చెప్పండి. కాదు కానీ ఎవరు మీరు చెప్పండి. మాదా హైదరాబాద్ అండి. హైదరాబాద్ లోనే ఉన్నారు. తెలుసండి నాకు, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఇది భలే ఉంది అబ్బా. అరే అబద్ధం ఎందుకు చెప్తానండి? చా అంటారు. నా నెంబర్ ఎవరికి ఇచ్చారండి అసలు? లైక్ అంటే అది వెంకట్ వాళ్ళ ఫ్రెండ్ ఉండే అండి. సో అతను అడిగాను నేను. అతను అడిగితే ఇతను క్లోజ్ అంట, నేను ఎలాగోలా కనుక్కొని నీకు ఇస్తా నంబర్ అన్నారు. సో ఇలా తీసుకున్నాను. హెల్ప్ చేస్తారా? పిచ్చండి, నాకు కొంచెం సెట్ చేసి పెట్టండి. అక్కడే ఉన్నాడు కదా, మీరే అడగొచ్చుగా. మళ్ళీ సెట్ చేసి పెడతాను. ఇక్కడెక్కడ ఉన్నాడండి? అంటే దూరంగా ఉంటాడు. నేను ఎలా సెట్ చేసుకోగలను? నేను ఒక్కరిదాన్నే. ఓహో, కామెడీ చేస్తున్నావా? మీ హెల్ప్ ఉంటే ఏదైనా అవుతుంది. నాకు అర్థం కాలేదు సార్. మీరేం పేరు? శృతి అన్నాను కదండి. సరే ఇలా చెప్తాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మీ ఫోటో పెట్టండి. నా ఫోటోనా అండి? ఎందుకండి మీకు? మరి చెప్పాలి కదా, ఎవరో చూపించాలి అడిగి. లైక్ నా ముఖం ఇప్పుడప్పుడే చూపియనండి నేను. ఏదో తేడాగా ఉందేంటి? మళ్ళీ నాగింది చేస్తా. అయ్యో అలా అంటారు ఏంటండి? ఏదో ధైర్యంగా మీకు కాల్ చేసి ఇలా అడుగుతుంటే మీరేమి ఇలా అంటుంటే ఎలా అండి? చెప్పండి. మరి అదే చెప్తున్నా కదా, మీ ఫోటో పెట్టండి. మీ ఫోటో అడిగి పెట్టి ఆ అమ్మాయి సరే నాకు నెంబర్ ఇవ్వవు కదా, నీ నెంబర్ ఒక నోట్లో రాసి నేను చచ్చిపోతా ఆగండి. మీరు ఇలా మాట్లాడకండి. నేను నా ఫోటో పెట్టానండి, మీరు సెట్ చేస్తే సెట్ చేయండి, లేకపోతే మానేయండి. ఇప్పుడు మీరు సెట్ చేయకపోతే చూడండి, మీ నంబర్ రాసి మీ పేరు రాసి ఇంకా చచ్చిపోతా. బై. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఎట్లా అనిపించింది ఫీలింగ్? ఇట్లా ఎప్పుడైనా ఎవరితో ఇట్లా చేసినా నెంబర్ బ్లాక్ చేయాలని కాల్స్ వస్తాయి. సో నీకు ఎట్లా అనిపించింది? మస్తు అనిపించింది. ఇప్పుడు ఊరుకపోతే ఉంటది. భయపడ్డారా? కాల్ చేస్తుంది. హలో, బెదిరిస్తారండి.
ఇక్కడ ఎవరండి అసలు? మీరు అప్పటి నుండి కాల్స్ వస్తున్నాయి, ఈ అమ్మాయికి సూసైడ్ చేసుకుంటుంది, ఏడుస్తుంది, పిచ్చి పిచ్చిగా చేస్తుంది, చేతులు కోసేసుకుంది ఈ అమ్మాయి. అసలు ఎవరు మీరు అప్పటి నుండి? మీరెవరో మాకు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరిస్తారండి. హాస్టల్ వార్డెన్ అండి నేను. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆగండి, నేను అసలు పోలీసులు కంప్లైంట్ ఇస్తారు ఫస్ట్. భయపడిపోతారు, ఫోన్ చేసి ఇంకా భయపెట్టు. ఏమిటండి మీరు మాట్లాడేది? హలో హలో, అరే నేను ఎవరు ఇది? అరే ఇన్స్టిట్యూట్ లో పిల్లరా ఇన్స్టిట్యూట్ కాల్ చేసిందా నీకు? ఫోన్ చేసింది. సూసైడ్ చేసుకుంటానంటుందిరా, ఏం చేయాలో అర్థం కావట్లా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సూసైడ్ చేసుకుంటా భయపడమాక, ఎందుకు భయపడతా? ఎదుగుతున్నారా ఇది? ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఏడుపు వస్తుందిరా, ఏం చేయాలో అర్థం కావట్లా. నవ్వుతుందిరా అది? నాటకాలు నా నెంబర్ ఎవరికి ఇచ్చారు దానికి అసలు? హలో, అరే భయపడుతున్నారా? అరే ఏం కాదురా, ఏడుపు వస్తుందిరా, ఏం చేయాలో అర్థం కావట్లా. సరే సర్లే. ఇన్స్టిట్యూట్ లో అంటే దగ్గరేంటి? దగ్గరే. ఆ అమ్మాయి కలిసేయండి, ఆ? కలిసేయండి ఆ అమ్మాయిని. ఒక్కసారి కలిసారా? అంటే నీ నెంబరు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అక్కడ హాస్టల్లో, నీతో మాట్లాడుతూ ఉంటా కదా, వాడు తీసుకున్నాడు దేనికో, ఇంకా వాడు ఇచ్చినట్టున్నాడు. నాదా? ఆ. అయితే ఏం కాదు, అది ఊరిని బెదిరిస్తుంది, నవ్వుతుంది అది. వార్డెన్ కాల్ చేసిండ్రా నాకు, వార్డెన్ కాల్ చేసింది. వాటేనా? వాళ్ళ హాస్టల్ వార్డెన్ కాల్ చేసి వాళ్ళంతా వాళ్ళు అక్కడనే ఉన్నారు, వాళ్ళు కావాలని చేస్తున్నారు. వాళ్ళు కావాలని చేస్తున్నారు, నువ్వేం భయపడక్కర్లా. ఏడుపు వస్తుందిరా, ఏం చేయాలో అర్థం కావట్లే. సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. ఎందుకు భయపడతాం? భయపడక్కర్లా. ఇప్పుడు ఎక్కడ హాస్టల్ అండి? హాస్టల్లో ఉన్నా, వస్తున్నా, బయలుదేరు. వచ్చేస్తున్నావు? ఇప్పుడు వచ్చేస్తున్నావా? వచ్చే, భయపడమాక. చిన్న భాషకి చెప్పు. దానికి భయపడతావు ఏంటిరా? అదే ఫోన్ చేసి నవ్వుతుంది, ఏమిటండి మీరు మాట్లాడేది? చేసింది నెంబర్ మళ్ళీ నెంబర్నే ఫోన్ చేసి చేసుకోండి. వాళ్ళ హాస్టల్ వార్డెన్ చేసిందిరా, చేసి సూసైడ్ చేసుకుంటుంది అంటుంది. చేతులు కోసుకుంటుందంట. చేతురా? ఆ పిల్ల అంటే చేసిద్దిరా పిల్ల. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. కోసుకుంటేనే ఏమో అనుకుంటా, కోసుకునిద్ది అనుకుంటా. ఏంటండి అరాచకం? నువ్వు భయపడి ఎలాగొచ్చి బస్ ఎక్కి భయపడ్డారా? ట్రైన్ లేదు. వచ్చేస్తా. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. సరే అయితే, భయపడమాకరా. సరే. నీకు ఎట్లా అనిపించింది? వాడిని చంపేయాలనిపించింది, అంత కోపం ఉంది చూసిరా. ఏం లేదు, ఫోన్ తీసుకొని ఇంకేడే నెంబర్ దొరికిందిగా. నీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం? ఇట్లా ఫస్ట్ టైం అంతే మ్యామ్, ఫస్ట్ టైం. ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ నీకు? ఎక్స్పీరియన్స్ పీక్స్ లో ఉంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. స్టార్టింగ్ లో చెప్పినట్టే ఇంకా 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 ఎంటర్టైనింగ్ గా ఉంది కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నైనికా సైనింగ్ ఆఫ్. టాటా, బై బై, అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు our AGE Creation Entertainments. టంగ్ అని గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోబాకండి.